సార్ రీసెంట్‌గా సోషల్ మీడియాలోకి ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే వచ్చిందండి. అలెక్సా చిట్టి పికిల్స్. వాళ్ళంటే ఒక కస్టమరు పికిల్స్ రేట్లు ఎందుకబ్బా ఇంతున్నాయని ఒక అబ్బాయి అడిగితే, వాళ్ళు దానికి ఒక పొగరుగా సమాధానం చెప్పారండి. ఆయన ఎన్నెన్నో బూతులైతే చెప్పారు. "నువ్వు పికిల్స్ కొనలేని వాడివి, నీ పిల్లాడిని ఎలా పోషిస్తావు" అని కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలైతే చేశారండి. దీనికోసం ఏమంటారండి? అంటే ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళకి అసలు అంత పొగరు ఉండొచ్చా అనుకోవచ్చండి? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని నేను అనుకోను. ఆ! సార్. వ్యాపారం చేసేవాళ్ళు యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లోని బెట్టింగ్ యాప్స్ దాని మీద ప్రమోషన్ చేసి మొత్తం టోటల్గా డ్యాన్స్లు వేసి అబ్బా అంటే వ్యాపారం వేరు, వ్యాపారాన్ని వాడుకోవడం వేరు. వ్యాపారాన్ని వాడుకోవడం, ముగ్గురు అమ్మాయిలు వ్యాపారాన్ని వాడుకుంటున్నారు, వ్యాపారాన్ని. వ్యాపారం అడ్డు పెట్టుకుని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒక కస్టమర్ని బూతులు తిట్టడం తప్పు, వ్యాపారంతో బెట్టింగ్ యాప్స్ చేయడం తప్పు కదా. మా తండ్రి చనిపోయాడు, అవునండి. బాధే ఉంటుంది. మనం ఎలా మెసులుకోవాలి, ఎలా ఉండాలి, ఫస్ట్ తెలుసుకోగలగాలి. వయసు వచ్చేగానే సరికాదు. వయసు వచ్చింది, అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు అసభ్యకరంగా మిమ్మల్ని తిట్టారనుకోండి, తిడుతున్నారు, అవునండి. తిడుతున్నారు ఇప్పుడు చాలా ఇప్పుడు మంది చూశాను. తిడుతున్నారండి. అంటే ముగ్గురు అమ్మాయిలు, మీరు అక్కచెల్లెళ్ళు, మరి ఈ విధంగా మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు ఎందుకు అంత రేట్ అమ్ముతున్నారు అని అవతల అడిగారు. ఇంకో ఇద్దరు ముగ్గురిది కూడా వాయిస్ మెసేజ్ చూశాను నేను, విన్నా. ఇద్దరు ముగ్గురిది. ఫస్ట్ వాళ్ళని అడుగుతున్న మూడు ప్రశ్నలు: మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా, యూట్యూబ్లో ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా? నెంబర్ 1. హ్మ్. నెంబర్ 2, వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఈ పద్ధతులు కావు. మీరు పికిల్స్ వ్యాపారమే చేయాలనుకుంటున్నప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేశారు ప్రమోషన్? మీరు పికిల్స్ వ్యాపారమే చేయాలనుకుంటున్నప్పుడు ఇలాగ అడ్డమాన తిట్లు తిట్టి మీరు కొంచెం ఎక్స్పోజింగ్తో మీరు మామూలుగా ఈ ఈ పబ్లిసిటీ చేయడం కోసం మీరు అవసరమా? పికిల్స్ మీరు క్వాంటిటీ బాగుంది అంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీ క్వాంటిటీ బాగలేదంటే మీరు ఎన్ని చేసినా మార్కెట్లోకి వెళ్తాం. ఇప్పుడు ప్రియ పచ్చళ్ళు ఉంది, ప్రియ పచ్చళ్ళు పెట్టినప్పుడు మన చిన్నప్పుడు మన పుట్టక ముందే పెట్టారు, ఈరోజు టాప్లో ఎందుకు ఉంది? అలా చాలామంది పెడుతున్నప్పుడు మార్కెట్లోకి వెళ్తున్నాయి. కానీ మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు, మీరు చేసే విధానం కరెక్ట్ కాదు. ఒక అమ్మాయిలుగా మిమ్మల్ని సమర్థించాలి అంటే ఏ ఒక్క కోసానా కూడా మీ మీ బిహేవియర్ బాగోలేదు. అంటే మీ బిహేవియర్ మిమ్మల్ని సమర్థించాలి ఆడపిల్లగాని అనుకున్నా మీ బిహేవియర్ కరెక్ట్గా లేదు. ఇప్పుడు మీరు కస్టమర్ని తిట్టడం అనేది కాదు, మీరు బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసి మీరు ఆ డబ్బుని ఒక డబ్బుని దండుకుద్దామని చూసి ఒక బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకునేటట్టే కనబడుతుంది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసిన వారు ఎవరైనా ఇస్ ద బ్లాక్ మెయిలర్స్ కింద లెక్క. బ్లాక్ మెయిలర్స్ అంటే మీరు పచ్చళ్ళు అమ్మట్లా, పచ్చడి ముసుగులో బెట్టింగ్ యాప్స్ వ్యాపారం చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ పచ్చడి ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. పచ్చడి ముసుగులో మీరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, పచ్చడి ముసుగులో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఈజ్ ద కరెక్టా? అది వ్యాపారం అంటారా? రేపు ఇంకొక వ్యాపారానికి నష్టపరచడమే తప్ప కదా. మీరు ఇంకొక వ్యాపారాన్ని నష్టపరచడమే కదా. ఇప్పుడు ఇదే వ్యాపారంలో ఉన్నారు మీరు అమ్మాయిలు మాట్లాడేటప్పుడు ఒక అబ్బాయిలు ఏదైనా తప్పు మాట్లాడితే మీకు సపోర్ట్ చేయడానికి వస్తాం. మీరే అంత అసభ్యకరంగా మాట్లాడి మీరు పచ్చళ్ళని మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా మీరే ట్రెండ్ అయ్యి దాంట్లో మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కూడా మీరు ప్రమోట్ చేయడం, మీరు మళ్ళీ వేరే వేరే విషయాలు కూడా ఇంకా మీ ఉన్నాయి, కానీ నేను అంత దాకా ఎలా దలుచుకోలేదు. అదొకటండి. మళ్ళీ నేను చూసుకుంటే వాళ్ళ చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి మా అక్కకి కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అయిన తర్వాత ఇలాగ మాట్లాడడం అయితే జరుగుతుందని కూడా అందరూ చెప్తున్నారు. ముగ్గురికి మెంటల్ డిసీజ్ ఉందా? అంటే అంత మెంటల్ ఉంటేనే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేశారా? మరి బెట్టింగ్ యాప్స్ చేస్తే డబ్బులు తీసుకోకూడదు కదా, బ్యాంక్ అకౌంట్లో డబ్బుల మీదకి వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? యూట్యూబ్ నుంచి ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు? ఇవన్నీ కూడా యూట్యూబ్ నుంచి, బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వస్తాడు మెంటల్గా డిజాస్టర్ కాదా? ఇది నేను అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు వ్యాపారం చేసుకోవాలన్నప్పుడు ఇలాంటివన్నీ మారి నిజాయితీగా వ్యాపారం చేయండి. మీరు నిజాయితీగా వ్యాపారం చేస్తే సపోర్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారు. మీరు క్వాలిటీ పెంచండి, క్వాలిటీ కోసం పెంచి మీ ఇష్టం, రేట్ ఇది, నా రేట్ ఇది, మీరు ఈ రేటుకి కొనుక్కుంటే అమ్మానేయండి. ప్రతి ఒక్కరు అడుగుతారు, ప్రతి ఒక్కరు బేరమాడే రేటు వాళ్ళ ఇష్టం. ఇంత రేట్ ఎక్కువ అని అడుగుతారు, లేకపోతే దీంట్లో బాగోలేదు అంటారు, ఇంకోటి అంటారు. ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. పని పాటు లేనట్టు కూడా బోల్డ్ కామెంట్స్ చేస్తాడు.
అందరికీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు రేట్ వచ్చింది, అమ్మో రేట్ అంటారు, మీరు మానేయాలి. మీరు ఎందుకు రిఫండ్ మెసేజ్ పెట్టారు? మీకు బాగోలేదు పికిల్స్, బాగలేదు అన్నప్పుడు దానికి ఎందుకు బాగలేదు, దేనికి వాళ్ళ కారణం పెడతారు, దానికి మీరు రిప్లై ఇవ్వండి. వాళ్ళు అడిగారు అమ్మో ఇంత రేటే అన్నారు, వాళ్ళకి ఇష్టం లేదు. కానీ మీరు రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. అంత రియాక్ట్ అంత దారుణంగా ఒక ఆమె మీద అయ్యారు, చాలా మంది మీద అయ్యారు. ఒక ఆమె అయితే పాచి పనులు చేసుకోని కూడా మాట్లాడారు. సార్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తాయంటే చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే అరెస్ట్ లో కూడా చేశారండి. మరి అలాగే యాక్షన్ మరి వీరి మీద కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా బెట్టింగ్ యాప్స్ మీద ఏం యాక్షన్ తీసుకోలే. ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ యాప్స్ సపోర్ట్ చేస్తుందా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ మీద యాక్షన్ తీసుకుంటుందా? యాక్షన్ తీసుకుంటే వేరే మీద కూడా బెట్టింగ్ యాప్స్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్సే కాదు, ఇన్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా చర్య తీసుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అలా నేను మాట్లాడలేను, కానీ ఇప్పుడు అమ్మాయిలు పాపం వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఫస్ట్వి చూశాను, సెకండ్వి చూశాను, క్షమాపణలు చూశాను, అన్నీ చూశాను. కానీ ఆ ఫస్ట్ వాళ్ళలో ఏది నమ్మసక్యం కాదు. ఎందుకంటే వాళ్ళు చేసేటప్పుడు ఈ పచ్చళ్ళు అమ్మటానికి ఏ విధంగా పబ్లిసిటీ చేసుకున్నారో చూశాను. ఆ తర్వాత ఆల్రెడీ తిట్టిన తిట్లు చూశాను, మళ్ళీ క్షమాపణ చెప్పింది చూశాను. బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా మొత్తం ఎలా చేస్తారో కూడా చూస్తున్నాం. అంటే బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చేస్తూ ఇప్పుడు మాకు ఏమీ తెలియదు, మేము అమాయకులు, చాలా మంచి వాళ్ళం, మేము అస్సలు మాకు ఏమీ తెలియదు అంటే ఎవరు నమ్మరు. కనుక ఇలాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాగా యూట్యూబ్ని తప్పుదో పట్టించి ఇలా మనం మొదటి అట్లాగా పచ్చడిని అమ్మండి. పచ్చళ్ళు అమ్మొద్దని చెప్పట్లే, బిజినెస్ చేసుకోవడం చెప్పట్లే, వ్యాపారం చేసుకోండి. వ్యాపారాన్ని వ్యాపారంగా చూడండి. ఆడపిల్లలంటే మనకు గౌరవం ఉంది. ఆడపిల్లలంటే మనం పెట్టిన సాంప్రదాయం రాజమండ్రి, ఆడపిల్లలంటే కోనసీమకి పెట్టిన సాంప్రదాయం కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆడపిల్లలంటే గౌరవం, చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళకి ఇచ్చిన గౌరవం ఎవరికి ఇవ్వం, ఆడబిడ్డల గౌరవం అంటాం. కనుక ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారా? ఆ గౌరవాన్ని రోడ్డు మీద పడేసేటట్టు మీరు వ్యవహరిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇలాంటి వ్యవహారాల మీద పోలీసులు కూడా రియాక్షన్ అవ్వాలి. ఇప్పుడు ఏదైతే పచ్చళ్ళు ఉందో, పచ్చళ్ళు క్వాలిటీ ఉంటే మీరు ఎవరైనా కొంటారు, క్వాలిటీ లేకపోతే వాళ్ళ ఇష్టం కొనడం మానేస్తారు. దాన్ని జబర్దస్త్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే చాలా అసభ్యకరంగా మాట్లాడారు. అవునండి, చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కనుక ఇలాంటి వాళ్ళని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి, సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇమ్మీడియట్లీ మీద కేసు రిజిస్టర్ చేయాలా. వీళ్ళు ఏదైతే కస్టమర్ని తిట్టారో కన్జ్యూమర్ కోర్టులో కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ మీద ఉండాలనేది నేను ఉద్దేశం. ఎందుకంటే రేపు ఇంకొక ఆడపిల్లలకు అవమానం పడకూడదు, ఇంకొక ఆడపిల్లకి అవమానం పడకూడదు. అంటే ఆడపిల్లకి అవమానం పరిచేటట్టు మాట్లాడారు. మనం ఎవరైనా మగవాడు ఆడపిల్లని అవమానపడితే ఇంకెలాంటి ఆడపిల్లని ఆడపిల్లని అవమానపరిచారు. కనుక వీళ్ళు చేసిన పనికి ప్రతి ఆడపిల్లలు తలదించుకునే పరిస్థితికి వచ్చారు. ప్రతి వ్యాపారస్తులు అమ్మ మనం ఏమడిగితే ఏమైపోతుందో, ఏమడిగితే ఏం తిడతారో అన్న ఒక పరిస్థితికి వచ్చారు. మనం పూర్ణ మార్కెట్లో అట్లో మన బజార్లో సామాన్లు అమ్ముతుంటప్పుడు వాళ్ళు ఏమైనా అడిగామనుకో, ఏ ఊర్రా నీదంటే, అంటే ఇంతకన్నా దారుణం లాంగ్వేజ్ వాడతారు. తక్కువగా అడిగినా లేకపోతే ఏమడిగినా వాళ్ళు వాడుతుంటారు. అంతకన్నా దారుణంగా వాడారు. అంటే వాళ్ళు అక్కడ కొనడానికి వచ్చారంటే అక్కడ అంటే టైం వేస్ట్ కాకుండా చేయడం కోసం చేస్తారు. అలాంటి అంతకన్నా దారుణంగా వాడారు. తప్పది. ఎందుకంటే వాళ్ళంటే చదువుకోలేదు, వాళ్ళంటే ఆ బిజినెస్ కోసం వాళ్ళు అడిగారని ఒక బాధతో మాట్లాడవచ్చు. వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళ భాషలో మాట్లాడారు. కానీ మీరు చదువుకున్నారు, అందంగా ఉన్నారు, మీరు మంచి వ్యాపారం చక్కగా దిద్దుకుంటున్నారు. ఆ వ్యాపారాన్ని పెంచడానికి తెలివితేటలు ఉన్నాయి. అంత తెలివితేటలతో బెట్టింగ్ యాప్స్ చేశారు, అంత తెలివితేటలతో యూట్యూబ్ని మైమర్చిపించారు. యూట్యూబ్ వాళ్ళ దగ్గర డబ్బులు దండుకుంటున్నారు, మీరు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు దండుకుంటున్నారు. మీరు పికిల్స్లో మళ్ళీ డబ్బులు దండుకుంటూ బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు కదా, అవునా కదా? కనుక వాళ్ళందరికీ దయచేసి ఇలా వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే క్షమాపణలు చెప్పడమే కాదు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని మరి పూర్తిగా క్షమాపణ చెప్పడమే కాదు, వాళ్ళు ఏ విధంగా ముగ్గురు కలిపి ఏ విధంగా క్షమాపణలో కూడా ఒక డిఫరెంట్ క్షమాపణ చెప్తున్నారు. అంటే ఒక అమ్మాయి ఒకలాగా చెప్తుంది, ఒక అక్క ఒకలాగా చెప్తుంది. ముగ్గురు కూర్చొని ముగ్గురు మీ మద్దతు వచ్చి క్షమాపణ చెప్పి అందరికీ క్షమించమని
అన్ని ఛానల్ వారికి అన్ని క్షమించమని, యూట్యూబ్లో మీరు ఆల్రెడీ ఏదైతే బెట్టింగ్ యాప్స్ చేశారో అది చేయడం తప్పు, చేసిన దానికి మేము శిక్ష, పోలీసులు వారు ఏం శిక్ష చేసినా మేము దానికి అనుభవిస్తాం, కనుక మాకు ఆల్రెడీ మేము డబ్బు తీసుకుంది అది ప్రజలకు వాపస్ ఇస్తాం అని చెప్పి మీరు సీరియస్గా దాని మీద యాక్షన్ మీరు కానీ దాన్ని క్షమాభిక్ష పెడితే బాగుంటుంది తప్ప ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.